మన జీవితంలో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. కానీ బుద్ధుడు చెప్పిన ఈ చిన్న కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఖాళీ కప్పు కథ. ఒకరోజు ఒక పెద్ద పండితుడు బుద్ధుడిని కలవడానికి వచ్చాడు. అతను చాలా గర్వంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. నేను చాలా పుస్తకాలు చదివాను. చాలా విషయాలు తెలుసు. మీ దగ్గర నుంచి ఇంకో జ్ఞానం తెలుసుకోవాలని వచ్చాను. అతను మాట్లాడుతూనే ఉన్నాడు. తన జ్ఞానం గురించి చెబుతూనే ఉన్నాడు. బుద్ధుడు ప్రశాంతంగా విన్నాడు. కొద్దిసేపటి తర్వాత బుద్ధుడు ఒక కప్పు తీసుకుని అందులో టీ పోయడం మొదలుపెట్టాడు. కప్పు నిండిపోయింది. కానీ బుద్ధుడు ఇంకా టీ పోస్తూనే ఉన్నాడు. టీ కప్పు బయటకు పొరలడం మొదలయింది. అది చూసి ఆ పండితుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. గురువర్యా, కప్పు ఇప్పటికే నిండిపోయింది. ఇంకా పోస్తే బయటికి పొర్లిపోతుంది. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఈ కప్పులాగే నీ మనసు కూడా ఇప్పటికే నీ ఆలోచనలతో నిండిపోయింది. కప్పు ఖాళీగా ఉంటేనే కొత్త టీ పోయగలం. అలాగే మనసు ఖాళీగా ఉంటేనే కొత్త జ్ఞానం లోపలికి వస్తుంది. ఆ పండితుడు తన తప్పు తెలుసుకుని నిశ్శబ్దంగా తల వంచాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు నిజంగా జ్ఞానం రావాలంటే ముందుగా మన అహంకారాన్ని తగ్గించుకోవాలి. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే మనం ఎదగలేం. కానీ వినయంతో కొత్త విషయాలు నేర్చుకుంటే మన జీవితం మారుతుంది. మన నిజ జీవితంలో కూడా ఇటువంటి మనుషులు చాలామంది తారసపడుతూ ఉంటారు. వాళ్ళకే అన్నీ తెలుసు, మనకేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో, దానికి సంబంధించే గౌతమ బుద్ధుడు ఈ నీతి కథను ఎప్పుడో చెప్పాడు. సో, ఇప్పుడు కూడా ఇటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకి మాత్రమే అన్నీ తెలుసు. మిగతా వాళ్ళకి ఏమీ తెలీదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో, కాబట్టి గౌతమ బుద్ధుడి టైంలో కూడా ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి, ఆ రోజుల్లోనే ఈ కథ అంటే ఇటువంటి విషయాల గురించి తన శిష్యులకి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగిందనమాట.